స్టూడెంట్స్కి ఇచ్చిన హామీలన్నీ ఇక్కడ ఈ రాష్ట్రంలో నెరవేరినట్లన్నా మరి ఇక్కడ జూబ్లీహిల్స్ ఎన్నికలు ప్రారంభమైనాయి. సో ఆల్రెడీ ఇక్కడ ముఖ్యమంత్రి అంటున్నాడు, ఇక్కడ మాకు మంచి అవకాశం దొరికింది, జూబ్లీహిల్స్లో గెలిచే అవకాశం వచ్చింది, మా పథకాలన్నీ మాకు అందరూ అండదండలు ఉన్నారు, యావత్ సమాజం మా వైపు ఉన్నది అని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర సీఎం అంటున్నాడు. మరి దీన్ని ఎట్లా చూస్తారు అన్న? నేను ఒక గ్రాడ్యుయేషన్ స్టూడెంట్ని. నేను BS CBCS చదివినా. నేను చేసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు పాలన ఈ రోజులో ఎట్లుందనంటే, తెలంగాణలో ఉన్న యువతులందరినీ రోడ్డు పాలన చేసిన సీఎం ఎవరైనా ఉన్నారంటే అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డియే. ఆయనే చేసిన లెక్కలకు ఈరోజు ప్రతి ఒక్క తెలంగాణ ఉన్న స్టూడెంట్ రోడ్డు పాలన రోడ్ల మీద తిరుగుతాను. అన్ఎంప్లాయ్మెంట్ ఎటువైందన్నా? అన్ఎంప్లాయ్మెంట్ అన్న మొత్తము ఫస్ట్ గెలవగానే చెప్పిన మాట ఏంది, 2 లక్షల ఎంప్లాయ్మెంట్ ఇస్తా, నౌకరీలు ఇస్తా అని చెప్పిండు. ఎక్కడ పోయినాయి అన్న ఇవి? 2 లక్షల నౌకరీలు ఎటు పోయినాయి? ఏం లేదు. మేమంతా ఈరోజు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాం. రేవంత్ రెడ్డికి సూటిగా ఇక్కడ సవాల్ ఇస్తూనే ఉన్నా. ఒకటే మాట చెప్తున్నా, బిడ్డ నువ్వు జీవితంలో మళ్ళొకసారి సీఎం కాదు, ఈ కాంగ్రెస్ పార్టీతో వచ్చేది లేదు, సచ్చేది లేదు. నువ్వు మీ ప్రధానమంత్రి మీ రాహుల్ గాంధీ జీవితంలో కాదు, నువ్వు జీవితంలో సీఎం కావు. మా లాంటి యువతుల ఉసురు అనేది నీకు కంపల్సరీ తాకుతుంది, తాకకుండా ఎక్కడికి వెళ్ళదు. మొన్న ఏం చేసింది, 15 రూపాయలు ఉన్న బస్ ఛార్జ్ అని మొత్తం పెంచి 30 రూపాయలు చేసింది. ఇవాళ లాంటి మా లాంటి యువతులు కాలేజీలు పోవాలనుకుని ఎక్కడ పోవాలన్నా రోజు అప్ అండ్ డౌన్కి 100 రూపాయలు అవుతుంది. 100 రూపాయలు ఖర్చు పెట్టుకొని మేము కాలేజీలో ఫీజులు పోయి కట్టుకుంటే అది ఏందన్నది 100 రూపాయలు కట్టి రోజు 100 రూపాయలు, నెలకు 3-4 వేలు మేము పోయి రావడానికి ఒకటి. అంతే. మీరు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వద్దు, ఇక్కడ ఇచ్చిన 60,000 ఉద్యోగాలు మస్తు అయిపోయినాయి అని చెప్పేసి ధర్నాలు ఆందోళనలు చేస్తున్నారు అని చెప్పేసి గతంలో ముఖ్యమంత్రి మాట్లాడాడు. అది వాస్తవమేనా? గతంలో ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడాడు, అంటే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వద్దు, ఇచ్చినవే సరిపోతాయి, 60,000 ఉద్యోగాలు ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అని చెప్పేసి నిరుద్యోగులు ధర్నాలు ఆందోళనలు చేస్తున్నారు అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నారు. ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుండు, ముఖ్యమంత్రి అయిండు. దాని తర్వాత ఒక 2 మినిస్టర్లు పెట్టుకుండు. అంటే ఆయన అన్నీ పెట్టుకుంటారు. ఆయన ఒక మినిస్టర్ తీసుకోవచ్చు కదా. హెల్త్ మినిస్టర్ ఆయన్నే, హోమ్ మినిస్టర్ ఆయన్నే, అన్నీ ఆయననే. మాలాంటి యువతలకు 2 లక్షల గవర్నమెంట్ జాబ్లు ఇస్తా అని చెప్పి ఈరోజు మంచిగా ప్రజాపాలన అని చెప్పి, ప్రజాపాలన లేదు, బొంగుల పాలన లేదు, ఓన్లీ దొంగల పాలన. ఇది రేవంత్ రెడ్డిది దొంగల పాలన. ఆయన ఏం కొత్త వ్యక్తి కాదు, ఆయన చరిత్ర అందరికి తెలిసిందే. ఆయన ఏం మోసిండో, ఈయనేం మోస్తారు, ఇలా బాస్ ఏం మోస్తారు అందరికి తెలిసిందే, కొత్తగా చెప్పే అవసరం లేదు. ఈ 2.5 సంవత్సరాల్లో ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్తో BRS పార్టీ 1,00,000 మెజారిటీతో గెలిచి తెలంగాణ మొత్తంలో మళ్ళొకసారి సారే రావాలని చెప్పి స్లోగన్తో 100% మేమంతా కొట్లాడతాం. మా గంటి గోపీనాథ్ వారి భార్య ఉద్నమ్మని గెలిపించుకొని కేసీఆర్ గారికి మేము గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. చెప్పండి అన్న, ఈ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం వైఖరి ఏ విధంగా ఉంది? మరి ప్రజలకు ఇస్తున్న 6 గ్యారెంటీల ముచ్చటేంటి? ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నికలకైతే ప్రారంభం కావడం అనేది జరిగింది, మరి ఎట్లా ఉండబోతుంది? గత 3 రోజులుగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో మాకు ఇచ్చిన ఎలక్షన్ ప్రచారం కోసం పార్టీ ఏదైతే బాధ్యతలు ఇచ్చిందో ఆ ప్రచారంలో భాగంగా మేము ఇలా సోమాజిగూడలోని కొన్ని ప్రాంతాలను సందర్శిస్తా ఉన్నాం మా ఎమ్మెల్యే గారితో కలిసి. ఇక్కడ చూస్తే ఎక్కడికి వెళ్ళినా కేసీఆర్ గారి గుర్తులు, ఇక్కడ చేసిన డెవలప్మెంట్ కానీ, ఈ ప్రాంతంకున్న అభివృద్ధి చేసిన ప్రతిఫలము ఇలా అందరూ గుర్తు చేసుకోవడం జరుగుతుంది. 6 అయితే హామీలు ఏవైతే ఉన్నాయో 6 హామీలు పక్కకు పెట్టండి, ఉన్నవన్నీ గతంలో ఉన్న మంచి కార్యక్రమాలను కూడా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇందిరమ్మ పాలన అనేది, ఇందిరమ్మ పాలనలో ప్రజల రక్తం ఏ విధంగా తాగినారు, ఇందిరమ్మ ప్రజలకు అన్యాయం ఏ విధంగా చేసారు అనేది ఇలా ప్రజలు వారికి పోతే, అన్న ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము తీసుకురాలేదు హైదరాబాద్ సిటీలో, మీకు మొత్తం గంపగుత్తగా అన్ని సీట్లు ఇచ్చినాం, కానీ ఇలా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల్ని మభ్యపెట్టి ఏమార్చి ఇలా దొంగ హామీలు ఇచ్చి, ఒక దొంగలు ఏవైతే వచ్చి పట్టభాగాలు దోచుకోబోతారో ఇలా ఓట్లు కొల్లగొట్టిన తర్వాత ఇలా ప్రజల్ని నడి రోడ్డు మీద వదిలేసినారు. వాళ్ళు పొద్దున్న లేస్తే ఢిల్లీకి పోవడం, వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఒకడు మినిస్టర్లు కొట్లాడుకుంటూ ఉంటారు. క్యాబినెట్ మినిస్టర్లే కొట్టుకుంటే ఇలా పార్టీ కార్యకర్త పార్టీ ఎక్కడుంది? జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మాత్రం మొత్తం మీద క్యాబినెట్ మొత్తం ఇక్కడనే టెంట్ వేయడం అనేది జరిగింది. వాళ్ళు ఒకరి కాకుండా ఒకరి కూడా వాళ్ళకున్న పరిచయాలతోటి నవీన్ యాదవ్ని గెలిపించాలని చెప్పేసి కంకణం కట్టుకున్నారు. అంటే వాళ్ళ సీనియర్ మంత్రులు ఇక్కడనే ఉంటున్నారు, వాళ్ళ పార్టీ క్యాడర్ మొత్తం ఇక్కడనే ఉంటుంది. యువ నాయకునికి పట్టం కడతాము అని చెప్పేసి గాంధీ భవన్ మెట్లు ఎక్కిస్తాము అంటున్నారు గెలిపించి. దీన్ని ఎట్లా చూస్తారు? ఇవాళ మీరు ఎక్కడైతే జూబ్లీహిల్స్ సంబంధించిన రాజకీయంగా ఇక్కడ ఉన్న ప్రజల యొక్క చైతన్యాన్ని మీరు చూస్తే ఇలా గుర్తుపట్టవచ్చు. గోపీనాథ్ గారు ఏ పార్టీలో గత 3 పర్యాయాలు వారు ఇక్కడ నుంచి ప్రజల చేత ఎన్నికబడి వాళ్ళ నుంచి గౌరవించి అలా ప్రజలకు సేవ చేసే
భాగ్యం గోపీనాథ్ గారికి దివంగత గోపీనాథ్ గారికి దక్కిందంటే మనం వారు ఏ విధంగా ప్రజలతో మమేకమైంది, వాళ్ళ కుటుంబం అనేది చూడాలి. ఇలా ఏ విధంగా కుటుంబం మమేకమైంది, ఇలా ప్రజల దగ్గరికి ఏ విధంగా ఆయన పోయినాడు, ఎందుకు ఇవాళ ఆయన ఎందుకు హక్కున చేర్చుకున్నారని చూడాలి. ఇలా కాంగ్రెస్లో వాళ్ళు ఉన్న మంత్రులు వాళ్ళే కలిసి ఉండలేని పరిస్థితి, వాళ్ళు ఇంకోరిని కలిసి వాళ్ళందరూ కలిసి ఇంకోరిని గెలిపిస్తారంటే ఆ క్యాండిడేట్ కూడా నమ్మడు, నవీన్ యాదవ్ కూడా నమ్మడు. వాళ్ళని నమ్మే పరిస్థితే లేదు. వీళ్ళు నాకు కొంపముచ్చిపోనికి వస్తారని నాకు తెలుసు. వాళ్ళకు వీళ్ళు ఎక్కడ పోయినా భస్మాసుర హస్తమే, ఎక్కడ పోయినా వీళ్ళు ఎవరికి గెలిపించిన చరిత్ర లేదు, ఏం లేదు. అధికారాన్ని అలా అడ్డు పెట్టుకొని ఏ విధంగా గెలిపిస్తామని ప్రయత్నం చేస్తూ ఉన్నారో అది జరగని పని. ప్రజలు ఇవాళ ఒక నిర్ణయానికి వచ్చేసినారు. ఇలా తెలంగాణ మీరు చూస్తేనే ఇవాళ తెలంగాణ ఎంత వెనుకబడ్డది, గత 10 ఏళ్ల తర్వాత ఒక రాష్ట్రం వెనుకబడ్డది. దాన్ని ఏ విధంగా నిధులు, నియామకాలు, ఉద్యోగము, ఇలా నా రాష్ట్రం ఏంది ఎటుపోతుందని ఇలా కేసీఆర్ గారు కొట్లాడి తెలంగాణ చేసిన తర్వాత 10 సంవత్సరాల పాలన చూడండి. గతంలో చూడండి మీరు, హైదరాబాద్కి ఏ రోజు నీళ్ళు కష్టాలు వచ్చిన లేవు. వీళ్ళు వచ్చిన 2 ఏళ్లలో నీళ్ళ బిల్లులు, నీటి కష్టాలు, నీటి సరఫరానే లేని పరిస్థితి. అలా మీరు అన్నట్లుగానే ఇక్కడ హైదరాబాద్లో గెటర్కి సంబంధించి ఇక్కడ గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క కాంగ్రెస్ లీడర్ ఇక్కడ గెలిచిన పాపం లేదు, ఒక ఎమ్మెల్యే లేదు. కానీ ఇప్పుడు మధ్యంతర ఎన్నికలు రావడంతో ఇక్కడ మాకు పట్టు దొరికింది, దీన్ని జూబ్లీహిల్స్ను గెలిచి తీరుతాం, మా జెండా ఎగురుతుంది కాంగ్రెస్ జెండా అని చెప్పేసి ఇక్కడ ముఖ్యమంత్రి ప్రెస్టేజ్గా సవాల్గా తీసుకుంటున్నాడు ఈ ఎన్నికలను. దీన్ని ఎట్లా చూస్తారు? ఇలా మీరు ఏ విధంగా ఎవరు సవాల్గా తీసుకున్నా ప్రజల యొక్క నిర్ణయాన్ని మార్చే శక్తి ఎవరికి ఉండదు. ఇవాళ నువ్వు ఎంత డాంబికం చెప్పినా ఈ ప్రజలకు నేను ఏం చేసినా, ఈ హైదరాబాద్ ప్రజలకి నేను ఏం చేసినా అనేది వాళ్ళు చూపెట్టాలి. ఇలా ప్రజలకు ఏం చేసినాం అనేది వాళ్ళు నిరూపించాలి. హైదరాబాద్లకు మేము ఏం చేసినాం, ప్రజలకు ఏం మంచి చేసినాం అనేది వాళ్ళు చూపెట్టాలి. ఏ ఒక్కతైనా ప్రజలకు మేలు చేసింది ఒకటి చూడండి. మీరు హైదరాబాద్ ప్రజలకు మేము ఇక్కడ ఇలా బీజేపీ నాయకులు కానీ వీళ్ళు కానీ కేంద్రం నుంచి తీసుకొచ్చిన ఒక ప్రాజెక్టు చూపెట్టండి. కేసీఆర్ దాన్ని చేసిన దానికంటే ఒక్క ప్లస్ మేము ఈ పని చేసినాము, ఇవాళ హైదరాబాద్ సిటీలో ఒక గొప్ప పని, మంచి పని చేసినామని చెప్పుకోవడానికి వారికి ఏం లేదు. కాబట్టి వాళ్ళకి ముఖం లేదు. ఇవాళ మొత్తం బీజేపీ శ్రేణులు, కేసీఆర్ సైన్యం మొత్తం ఇక్కడ దిగుతుంది, స్వచ్ఛందంగా దిగుతుంది. ఇంటింటికి వెళ్తాం, కాళ్ళు మొక్తాం, వాళ్ళు చేసిన ప్రజల యొక్క చేసిన కేసీఆర్ చేసిన మంచి పనులన్నీ చెప్తాం, వారు చేసిన మోసము చెప్తాం, ప్రజలకు మద్దతు కోరుతాం. ఖచ్చితంగా గెలిపే ధ్యేయంగా మేము పని చేస్తాం, ఖచ్చితంగా సాధిస్తామనే నమ్మకం ఉంది. వీళ్ళు గోల్ ప్రచారం కాదు, అబద్ధం ప్రచారం కాదు, వీళ్ళు ఏం చేయరు అనేది కాంగ్రెస్ మీద ఇవాళ ముద్ర పడిపోయింది. వాళ్ళు ఏ రకమైన పోయి ప్రజల కాళ్ళు పట్టుకొని 24 గంటలు కూర్చున్నా వాళ్ళకి ఓట్లేసే పరిస్థితి అయితే లేదు. చివరిగా ఈ చోరీ ఓట్ల గురించి మరి ఏంటి స్పందన, ఏంది మరి చోరీ ఓట్లు ఎవరు చేయిస్తున్నారు, ఎందుకు వస్తున్నాయి, ఇక్కడ ఎందుకు దొంగ ఓట్లు లేని వాళ్ళని కూడా సృష్టించి ఇక్కడ ఈ ఇల్లు కాదు అనుకున్నప్పటికీ కూడా ఇక్కడ ఈ ఇంట్లో ఉన్నట్లు ఇక్కడ అని చెప్పేసి ఓట్లు కూడా సృష్టించడం అనేది జరుగుతుంది. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఈ చోరీ ఓట్లు ఇది ఓన్లీ కేవలం ఇక్కడనే జరుగుతుందా, ఇంకా ఈ నియోజకవర్గం 4 మూలల కూడా మీరు ఇప్పుడు చెప్పారు మాకు ఇక్కడ సోమాజ్ కూడా ఇన్ఛార్జ్ ఉన్నామని, మీరు అక్కడ కూడా అలాంటి పరిస్థితి కనిపిస్తుందా? ఇవాళ పార్టీ శ్రేణులు ఒక్కొక్కరిని రీచ్ అయ్యి ఇక్కడ ఏం జరుగుతుందనే ఇప్పుడే మేము తీసుకోవడం జరుగుతూ ఉంది. యాక్చువల్లీ ఇది ఆ దేవుడు వారిని చిన్నతనంలోనే వాళ్ళని తీసుకుపోవడము ఈ పరిస్థితి వస్తుందని ఊహించింది కాదు. ఇవాళ కాంగ్రెస్ పరిస్థితి కూడా విచిత్రమైన పరిస్థితి. దేశవ్యాప్తంగా ఇవాళ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఓట్ చోరీ. ఇవాళ మా ఓట్లన్నీ చోరీ చేస్తున్నారు, ఇతర రాష్ట్రాలను తీసుకొస్తున్నారు, పార్ట్ ఎలక్షన్ పెట్టేసి ఇతర రాష్ట్రాల నుంచి ఓట్లు తీసుకొచ్చేసి ఇక్కడ మమ్మల్ని అన్యాయం చేసి దొంగతనంగా గెలుస్తున్నారు అని చెప్తున్నారు. ఇవాళ వాళ్ళు దేశవ్యాప్తంగా ఇవాళ బీహార్ ఎలక్షన్లో కానీ మహారాష్ట్ర కానీ ఎక్కడెక్కడ అన్యాయం జరిగిందో వాళ్ళు చూపెట్టడానికి ప్రయత్నిస్తారు. మరి ఇలా హైదరాబాద్లో మీరు చేస్తున్నది ఏముంది? మొత్తం అదే పద్ధతులు ఇలా కొన్ని వందల వేల ఓట్లు ఇలా మీరు దొంగ ఓట్లు ప్రచారం చేసి పెట్టినారు. ఖచ్చితంగా వాటిని మేము ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం, అక్కడ ఓటర్ లిస్ట్ ప్రకారం వస్తున్నాం, ఎక్కడ ఉన్నాయని చెప్తున్నాం. ఎలక్షన్ కమిషన్కు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నిన్న వాళ్ళకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ దగ్గరికి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో మా వంతు ప్రయత్నంగా ఇవాళ ఒక బాధ్యత గల నాయకులుగా ఇక్కడ జరుగుతున్న మోసాన్ని మేము ఎలక్షన్ కమిషన్ చేస్తాం. కేంద్ర ప్రభుత్వం కానీ మిగతా సంస్థలు, ఏజెన్సీలు ఏదైతున్నాయో తప్పకుండా వాటి మీద యాక్షన్ తీసుకుంటారని ఆశిస్తూ ఉన్నాం. తీసుకోకుంటే కూడా ఖచ్చితంగా వాటి మీద చట్టపరంగా ఎక్కడ ముందుకు పోవాలనో ఇంకా నెల టైం ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా ముందుకు వెళ్తాం. ఓకే, రైట్. ఇది పరిస్థితి. అంటే జూబ్లీహిల్స్కి సంబంధించి ఎన్నికల విషయానికి వచ్చేస్తే మాత్రం ఎక్కడైతే ఓట్లు కానీ రిక్కింగ్ జరగకుండా మేమే చూసుకుంటాం. ఓటు చోరీ చేస్తున్నది కాంగ్రెస్కి సంబంధించిన నాయకులే. అలాంటివి కూడా అడికట్టి ప్రయత్నం చేసి బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలంతా మా వైపే ఉన్నారు అని చెప్పేసి కూడా ఇక్కడ చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రవితో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.